లుక్ ప్రణీత్ కూడా హ్యాపీ బర్త్డే విష్ చేయండి. అందరూ కామెంట్ రూపంలో షేర్ చేయండి. దర్శనం కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేస్తున్నాం. ఇడ్లీ. విజయనగర మహారాజా ఆధ్వర్యంలో ఇక దేవాలయం నిర్మాణం జరిగింది. ద్వాపరయుగంలో పంచపాండవులు అరణ్యవాసం చేసిన తర్వాత జ్ఞాతవాస సమయంలో శిఖరం మీద కొంతకాలం ఉన్నారు. ఈ అజ్ఞాతవాస సమయంలో హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మార్నింగ్ 8 o'clock అనుకున్నాం, కానీ 9 o'clock అవుతుంది అనమాట. రెడీ అయ్యి బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి అంటే ఎవ్రీ ఇయర్ పద్మనాభం టెంపుల్ కి వెళ్తామని చెప్పాం కదా. నేను లాస్ట్ ఇయర్ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. వీడియో అయితే చాలా బాగా వ్యూస్ వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఇయర్ కూడా వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈ రోజు అనుకోలేదు వెళ్తామని, కానీ సడన్ గా ఏమైందంటే ఈ రోజు బాబు బర్త్డే. వాడేమో స్కూల్ కి వెళ్ళన్నాడు. ఇంకా బాబు మానేసాడని చెప్పి పాప కూడా హాలిడే పెట్టేసింది అనమాట. ఎవ్రీ ఇయర్ మేమే వెళ్తున్నాం, కానీ వాళ్ళని తీసుకువెళ్ళడం కుదరలేదు కదా. మీరు అందరూ కూడా ఒకసారి బాబుకి అయితే విష్ చేసేయండి. మీ బ్లెస్సింగ్స్ అయితే బాబుకి కావాలి. ప్రణీత్ ఒకసారి చూడు. ప్రణీత్ హాయ్ చెప్తున్నాడు. వాడి బర్త్డే రోజు అయితే మాకు ప్లాన్ ఎలా కుదిరింది, ఇంకిద్దరు లీవ్ పెట్టారు కదా అని చెప్పి తీసుకుని వెళ్తున్నాం పిల్లలతో పాటు. ఇంకా మా నాన్న కూడా వస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నాన్న ఎక్కడికి రారు, కొంచెం హెల్త్ బాగోట్లేదని చెప్పి ఎక్కడికి రమ్మన్నా కూడా రారు. కానీ ఫస్ట్ టైం నేను అడిగానని చెప్పి టెంపుల్ కి అయితే రావడానికి ఒప్పుకున్నారు. అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాను. నాన్నని అమ్మని కూడా తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి మా పిన్నిని కూడా పికప్ చేసుకొని అందరం కూడా స్టార్ట్ అవుతాము. ఇంకా మేము అక్కడికి వెళ్ళాక టెంపుల్ లాగా అయితే మీతో షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఎప్పుడు అమావాస్యకి వెళ్లే వాళ్ళమి. అక్కడ దీపోత్సవం జరుపుతారు, చాలా బాగుంటుంది దీపోత్సవం. ఎవ్రీ ఇయర్ దీపోత్సవానికి వెళ్లే వాళ్ళమి, కానీ 2 years నుంచి కుదరడం లేదు దీపోత్సవానికి వెళ్ళడానికి. ఏదో ఒక అంటే ముందు వెళ్ళడమో లేదా తర్వాత వెళ్ళడమో జరుగుతుంది. ఈసారి అయితే కొంచెం త్వరగానే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న అయితే ఎప్పుడు ఆ టెంపుల్ చూడలేదు. నాన్నకు ఒకసారి చూపిస్తాను. ఎక్కడికి రమ్మన్నా కూడా నాన్న రావడానికి ఇష్టపడరు, కొంచెం హెల్త్ బాగోట్లేదని. ఓకే, మరి వీడియో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి thumbnail లో చూసారు కదండి, పద్మనాభ స్వామి టెంపుల్ గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఆ టెంపుల్ యొక్క విశేషాలు, దాని యొక్క స్థల పురాణం మొత్తం కూడా వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పద్మనాభ స్వామి టెంపుల్ విజయనగరం డిస్ట్రిక్ట్ పద్మనాభం అనే విలేజ్ లో ఉంటుంది. ఇటు నుంచి వచ్చినట్లయితే మనకి హైవే నుంచి స్ట్రైట్ గా వచ్చినప్పుడు నేలకొండ జంక్షన్ లో లెఫ్ట్ తీసుకుంటే మనకి విజయనగరం రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్ నుంచి స్ట్రైట్ గా వస్తే మనకి పద్మనాభం విలేజ్ అనేది కనిపిస్తుంది. పద్మనాభం విలేజ్ లో పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. కనిపిస్తుంది కదండి కొండ, అదే పద్మనాభుడి కొండ. మనకి ఇక్కడ నుంచి చూసినట్లయితే స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. మొత్తం చాలా స్టెప్స్ అయితే ఉంటాయి. పద్మనాభం అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళడానికి కొండ పైకి స్టెప్స్ ఉంటాయి, అలాగే రోడ్ వే కూడా ఉంటుంది. స్టెప్స్ మనకి మధ్యలో ఉంచి ఉంటాయి. మనకి రోడ్ వే కావాలి అనుకుంటే కొంచెం ముందుకు వెళ్ళాలన్నమాట. కనిపిస్తుంది కదా బోర్డ్స్, అక్కడ నుంచి మనకి రోడ్ వే అయితే స్టార్ట్ అవుతుంది. రోడ్ వే నుంచి మనకి కొండపైకి వెళ్ళడానికి మనకి ఒక 2 kilometers అయితే ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఈ రోడ్ అంతా కూడా కొత్తగా కడుతున్నారు, అప్పుడు ఇంకా పూర్తి అవ్వలేదు. అయినా మట్టి రోడ్ నుంచి వెళ్ళాము. ఇప్పుడైతే రోడ్ అయితే కంప్లీట్ గా పూర్తి అయిపోయింది. చక్కగా కార్లు, బైక్లు, ఆటోలు మొత్తం అన్ని కూడా వెహికల్స్ అన్ని కూడా కొండపైకి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొండపై నుంచి వ్యూ చూస్తే మాత్రం ఆసమ్, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఈవినింగ్ టైమ్ లో వెళ్తే ఇంకా బాగుంటుంది. మేము ఆఫ్టర్నూన్ టైమ్ లో వెళ్ళాం అనమాట. కొంచెం ఎండ అయితే ఉంది, అయినా కూడా క్లైమేట్ బాగుంది. హైట్ లో ఉంటుంది కదా, కొంచెం చూసుకుని వెళ్ళాలి. కొంచెం డేంజరస్ గా ఉంటుంది అనమాట రోడ్డు. యావరేజ్ స్పీడ్ లో వెళ్తే మాత్రం ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వెళ్ళొచ్చు. ఇంకా రోడ్ వే రావడం వల్ల చాలా మంది అయితే వచ్చి స్వామిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. అప్పట్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది రోడ్ వే లేకపోవడం వల్ల, ఎందుకంటే హైట్ లో ఉంటుంది. స్టెప్స్ ఎక్కి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. స్టెప్స్ అయితే చాలా ఉంటాయి. లాస్ట్ ఇయర్ మట్టి రోడ్ ఉండడం వల్ల కొంచెం జర్నీ ఇబ్బందిగానే ఉండేది, ఎందుకంటే మనకి వర్షం అది పడేటప్పుడు బురద రాళ్ళతో ఉండేది అనమాట. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే చాలా బాగా ఉంది. నేను లాస్ట్ ఇయర్ పోస్ట్ చేసిన ఈ పద్మనాభ స్వామి టెంపుల్ వ్లాగ్ అయితే చాలా బాగా హైలైట్ అయిందండి, ఎందుకంటే నా వీడియోస్ లో మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ ఈ వీడియోకి వచ్చాయి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా, ఎందుకంటే నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కొండపైకి అయితే వచ్చేసామండి. అందరూ ఇంత దూరం వచ్చి స్వామిని అయితే దర్శనం చేసుకోలేరు కదా, అందుకని చెప్పి నా వీడియో ద్వారా కొంతమంది అయినా కూడా చూసి ఆనందపడతారు కదా అని చెప్పి అన్ని కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. కొండపై నుంచి చూస్తే వ్యూ చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా అంత హైట్ లో ఉంటుందన్నమాట టెంపుల్. మనకి కింద నుంచి కొండపైకి రావడానికి రోడ్ వే అయితే 2 kilometers ఉంటుందండి. అదే స్టెప్స్ చాలా ఎక్కువ కదా, మొత్తం 1850 స్టెప్స్ ఉండొచ్చు. ఈ స్టెప్స్ ఎక్కి రావడానికి మనకి మినిమం ఒక 2 hours అయినా పడుతుంది. నేను 2 or 3 times స్టెప్స్ ద్వారానే వచ్చాను. ఈసారి మాత్రం అమ్మ నాన్న ఎక్కలేరు కదా అని చెప్పి కార్ లో వచ్చేసాము. స్టెప్స్ మాత్రం చాలా హైట్ లో ఉంటాయన్నమాట. మోకాళ్ళప్పులో ఉన్న వాళ్ళు నడవలేరు, కానీ అక్కడికి వెళ్ళి నడుస్తాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా నడుస్తారండి. నిజంగా స్వామి మహిమనే చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కలేను అన్న వాళ్ళు కూడా స్టెప్స్ ఒకసారి ఎక్కడం స్టార్ట్ చేస్తే మాత్రం
అనుకోకుండా మొత్తం స్టెప్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఎక్కేస్తారు. అమావాస్య రోజు మాత్రం చూడాలి, కొన్ని కోట్ల మంది వచ్చి ఇక్కడ దీపోత్సవంలో పాల్గొంటారనమాట. ప్రతి స్టెప్ దగ్గర కూడా ఒక్కొక్కరు ఉండి వాళ్ళు దీపాలు అయితే వెలిగిస్తారు. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజు ఇక్కడ దీపోత్సవం జరిపిస్తారండి. చాలా మంది వస్తారు, చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత మంది ఉంటారు. ముందుగా వచ్చేసి ప్రతి స్టెప్ దగ్గర కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దీపం అయితే పెడతారు. ఆ దీపాలన్నిట్లు కూడా దేవస్థానం అందరికి కూడా సప్లై చేస్తుంది. అందరూ కూడా దీపం వెలిగిస్తారు. ఈ వ్లాగ్ ముందుగా షేర్ చేయడానికి కూడా రీజన్ అదేనండి, ఎందుకంటే ఈ మంత్ 19th దీపోత్సవం అయితే ఉంది. ఎవరికైనా వీలైతే ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే దీపోత్సవం చాలా బాగుంటుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక కొండపైన ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్ కి వచ్చేసాము. ఈ టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్, సుమారు 600 సంవత్సరాల హిస్టరీ ఉన్న టెంపుల్ అన్నమాట. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి టెంపుల్ ఓపెన్ చేయలేదు, స్వామి దర్శనం అయితే కుదరలేదు. కానీ ఇయర్ చాలా బాగా జరిగింది. మీ అందరూ కూడా స్వామిని ఒకసారి చూడండి. ఇక్కడ పద్మనాభ స్వామి మనకి శంకు చక్ర రూపంలో దర్శనం ఇస్తారు. అలాగే వక్షస్థలంలో లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ పద్మనాభుడు స్వయంభూగా వెలిసాడు. అలాగే నాగశేషుడు నిత్యం వచ్చి సంచరిస్తూ ఉంటాడంట. పాండవులు శ్రీకృష్ణ భగవాన్ ప్రార్థన చేసి కృష్ణ మా వనవాసం అయిపోయింది, అజ్ఞాతవాసానికి వచ్చాము, నువ్వు మాకు తోడుగా ఉండి ఒక అజ్ఞాతవాసాన్ని విజయవంతం చేయమని ప్రార్థిస్తే నేనంతే ఇక్కడ ఉండడం అవదు, లోక కళ్యాణాన్ని అంతా చూసుకోవలసిన వాడిని, నా చిహ్నాలు పెడతా అని చెప్పి ఈ కొండ శిఖరం పైన శిరస్సు బదులుగా నామాన్ని, వక్షస్థలం బదులుగా సిగ్గు చక్రాన్ని, పాదాల బదులుగా లక్ష్మీదేవిని, వీటికి జాగ్రత్తగా సంరక్షణ చేయడానికి ఆదిశేషుని ఈ అనంతగిరి పెట్టి పాండవులారా అనంతరం వాడు నాకు చాలా ఇష్టమైన వాడు, భారతపత శుద్ధ చతుర్దశిలో ఉన్నాడు, అనంతపతం ఉంది, ఆ వ్రతం మీరు ఇక్కడ చేసుకుని వీటికి పూజ చేస్తున్నంత కాలం కూడా మీకు ఎటువంటి భయం లేని విష్ణు పాండవులకు అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. అందుకే పలికి పద్మనాభ స్వామి అంటారు. చేసి 650 సంవత్సరాలు అయింది. విజయనగర మహారాజా ఆధ్వర్యంలో ఇంకా దేవాలయం నిర్మాణం జరిగింది. కేరళలో ఉన్న పద్మనాభ స్వామిని మునులు ప్రతిష్ఠించారంట, కానీ ఇక్కడ పద్మనాభ స్వామి స్వయంభూగా వెలిసారు. అదే మనకి ఇక్కడ పౌరోహితులు చెప్తున్నారు. పాండవులు వనవాసం చేసే టైంలో ఇక్కడ వచ్చి ఉన్నారని చెప్పి స్థల పురాణం కూడా ఉంది. లాస్ట్ ఇయర్ టెంపుల్ అంతా కూడా కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట, కానీ ఇయర్ అంతా కూడా కంప్లీట్ చేసి దర్శనాలు అయితే ఇస్తున్నారు. మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకుని ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇంత పురాతనమైన స్టోరీ ఉన్న టెంపుల్ మాత్రం మిస్ అవ్వద్దు. మన వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసే ఉంటారు. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి మస్ట్ అండ్ షుడ్ గా వచ్చి విజిట్ చేయండి. 4 years బ్యాక్ చూసినప్పుడు మనకి రోడ్ వే ఉండేది కాదు, అలాగే ఇక్కడ స్టెప్స్ కూడా భయంకరంగా ఉండేవి. కొంచెం హైట్ గా ఉండడం వల్ల చాలా మంది వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల చాలా మంది అయితే వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. ఆ పైనుంచి చూస్తే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత వ్యూ ఎంజాయ్ చేసాము. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా టెంపుల్ కి వచ్చినట్లయితే కామెంట్ చేయండి. ప్రణీత్ దాగిపోండి, రాలేదు. డోరెత్తి తీరా అమ్మా పొట్లో దాక్కున్నాడు. ఇంకా అక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ కుంతి మాధవ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. కుంతి మాధవ స్వామి అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఈ స్వామిని ఎవరు ప్రతిష్ఠించారు అని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పైన పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి చాలా మంది దర్శనం చేసుకుంటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పైకి వెళ్తాం అనుకున్న వాళ్ళు స్టెప్స్ ఎక్కగలం అన్న వాళ్ళే ఎక్కండి, ఎందుకంటే స్టెప్స్ అయితే చాలా హైట్ లో ఉంటాయి, మధ్యలో మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు. అక్కడికి వెళ్ళలేమో అనుకున్న వాళ్ళు ఇక్కడ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. టెంపుల్ చుట్టూ కూడా చూపిస్తాను, చూసారా ఎంత బాగుందో. చాలా హిస్టారికల్ స్టోరీ ఉన్న టెంపుల్స్ అన్నమాట. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే మనం ఇందాక పద్మనాభ స్వామి టెంపుల్ కొండ ఎక్కాం కదండి, ఆ కొండకు శిఖర భాగం కూడా కనిపిస్తుంది. ఏదైనా టెంపుల్ వైబ్సే కదండి, టెంపుల్ కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మాధవ స్వామిని కూడా చూపిస్తాను చూడండి. లోపలికి ఈ విధంగా వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 20 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇంకా ఈ పురాతనమైన టెంపుల్ లో లోపల స్వామి ఎలా ఉన్నారో చూపిస్తాను చూడండి. కనిపిస్తున్నారు కదా కుంతి మాధవ స్వామి. ఈ మాధవ స్వామిని ఎవరు ప్రతిష్ఠించారు, అసలు స్టోరీ ఏంటనేది ఇక్కడ స్వయంగా పంతులు గారి మాటల్లో వినండి. కొండ మీద ఉన్న స్వామివారు అనంత పద్మనాభ స్వామివారు స్వయంభూ అమ్మ. ద్వాపరయుగంలో పంచపాండవులు అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస సమయంలో శిఖరం మీద కొంతకాలం ఉన్నారు. ఈ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులు ఎవరికన్నా పడినా మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయాలి కాబట్టి శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమైన మట్టే స్వామి మా అరణ్యవాసాన్ని దిగ్విజయం చేశారు, అలానే మా అజ్ఞాతవాసాన్ని కూడా
జయప్రదం చేయమని పంచపాండవులు శ్రీకృష్ణ పరమాత్మ కోరగా ఈ ముల్లోకాలంతా కూడా పరిపాలించేవాడిని, నేనంటే ఇక్కడ ఉండడం కుదరదు, నా శరీరంలో ముఖ్యమైనవి శంకు చక్రము నామము లక్ష్మీదేవి అనంతుణ్ణి ఈ శిఖరం మీద పెట్టి వెళ్తాను, నన్ను సేవించుకోండి. అనంతుడు అనేవాడు నాకు అత్యంత ప్రీతికరమైన వాడు. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత వ్రతం అనేది ఒకటి ఉన్నది, అది చేసుకున్నట్లయితే విజయాన్ని పొంది రాజ్యాభిషక్తులు అవుతారని చెప్పగా పంచపాండవులు స్వామివారిని సేవించుకొని భాద్రపద మాసం అనగా మనకు వినాయక చవితి అయిపోయిన తర్వాత పౌర్ణమి ముందు రోజు చతుర్దశి రోజున అనంత వ్రతం చేసుకున్న తర్వాత విజయదశమి కల్లా వాళ్ళకి విజయం చేకూరి వాళ్ళ రాజ్యానికి వెళ్ళారంటే అందుకే ఆ రోజు విజయదశమి అని పేరు. కొండ మీద స్వామివారు మొత్తం కూడా శిల మీద వెలిసిన స్వామివారిని మీరు గమనించినట్లయితే మధ్యలో నామము, కుడి పక్కన చక్రము, ఎడం పక్కన శంకు, శంకు దిగువ భాగంలో వ్యక్త ఆవ్యక్త రూపంలో కనిపించినట్లుగా లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఇక్కడ నిదర్శనం ఏమిటంటే స్వామి నేటికి కూడా ఉంటారు, అదొక నిదర్శనం అండి. ఇంకోటి ఏమిటంటే మన వరలు మొత్తం మీద కూడా స్వయంభూ వెలిసిన పద్మనాభ స్వామికి ఇక్కడ ఒక్క చోటనే ఉన్నది. కేరళలో త్రివేంద్రంలో ఉన్న స్వామివారు కూడా ఋషులు ప్రతిష్ఠించిన విగ్రహం చెప్తే స్వయం వ్యక్తం కాదండి. ఈయన కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామి. పంచపాండవుల తల్లి కుంతీదేవి వాళ్ళ కుమారుడు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళాలని చింతతో 5 చోట్లకు తీర్థయాత్రలు చేసిందట. ఈ 5 చోట్ల కూడా మేళవిడైనటువంటి శ్రీకృష్ణుడు ఎందుకంటే పంచపాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సహాయ సహకారాలు అందించడానికి కృతజ్ఞతతో మేళవిడిని ప్రతిష్ఠించింది. ఒకటి కాశీ, రామేశ్వరం, ప్రయాగ, పిఠాపురం, పద్మనాభం. కాశీలో బిందుమాధవ స్వామి, ప్రయాగాలో వేణుమాధవ స్వామి, రామేశ్వరంలో సేతుమాధవ స్వామి, పిఠాపురంలో సుందరమాధవ స్వామి. ఇది చివరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు ఇక్కడ కుంతి అని పేరు వచ్చిన తర్వాత మాధవుడు అని వస్తుంది. ఈ 5 క్షేత్రాలను కూడా పంచమాధవ స్వామి క్షేత్రాలు లేదా కుంతి మాధవ స్వామి క్షేత్రాలు అంటారు. వీరి సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన కొంతకాలానికి మన విజయనగరం సామ్రాజ్యం పూసపాటి గజపతుల సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత విజయనగరం రాజావారి కల్లో స్వామివారి దర్శనమిచ్చి పలానా అనంతగిరి మీద వెలిశారు, దేవాలయం నిర్మాణం చేయడం ఆజ్ఞాపించగా మన విజయనగరం రాజావారి మొత్తం కూడా 104 దేవాలయాలు నిర్మాణం చేశారట. ఆ 104 దేవాలయాలు ఇక్కడ 3 దేవాలయాలు ఉన్నాయి. స్వయంభూ అనంత పద్మనాభ స్వామి, కొండ దిగువన కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామి. ఈ రెండింటి నడుమ నారాయణేశ్వర స్వామి మెట్లెక్కే మార్గంలో నారాయణేశ్వర స్వామి శివాలయం ఉంది. ఈ దేవాలయ నిర్మాణం జరిగి సుమారు 500 నుంచి 550 సంవత్సరాలు అవుతుందని చరిత్ర చూస్తుంది. వెలిసి మాత్రం ద్వాపరయుగం 2వ యుగం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 4 పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. కలిగిన రోజున ఈ 1278 కూడా తైల దీపాలంకరణ అనగా కోటి దీపోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో ఏకాదశి కళ్యాణం, త్రయోదశికి తెప్పోత్సవం, పౌర్ణమి రథయాత్ర జరుగుతాయి. చిన్న చిన్న ఉత్సవాలు వచ్చి ఈ నెల 19వ తారీఖున బుధవారం కోటి దీపోత్సవం జరుగుతుంది. అతను మేము అడగగానే చాలా ఓపికగా టెంపుల్ స్టోరీ అంతా కూడా చెప్పారండి. చాలా బాగా చెప్పారు కదా, మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది ఆ పేరు ఎందుకు వచ్చింది, అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇవన్నీ కూడా వీడియోలో విన్నారు కదా. కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే మనకి మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉంటారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకోవాలి. ఇంకా ప్రణీత్ అయితే వాళ్ళ అమ్మమ్మ తాతయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాడు టెంపుల్లో. ఎన్నో ఏళ్ల చరిత్ర గల ఈ పద్మనాభ స్వామి టెంపుల్ వ్లాగ్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే ఆల్ అయిన ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.